హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఇక ఆసరా పెన్షన్లు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదలవుతున్నాయి. ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూడా ఒక అప్డేట్ అయితే ఉందండి. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే తప్పకుండా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులు స్నేహితులకు అందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో, అలాగే మహిళలు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసిందండి. ముఖ్యంగా ఆసరా పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అందులోనూ కూడా మనకు ఎప్పుడు పెన్షన్లు పెంచుతారని అడుగుతూ ఉన్నారండి. ఇక పెన్షన్లు పెంచే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుంటే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అయితే ఉందండి ప్రస్తుతానికి. ఇక ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మనకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి, ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పడిపోయింది కాబట్టి మనకు అన్ని పథకాలు కూడా అమలు చేసుకోవచ్చని గతంలో అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకు పార్లమెంట్ ఎన్నికలు అయితే జరగాలండి మన తెలంగాణలో. ఇక ఈ నెల 16వ తేదీ నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. జూన్ 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఇక మే 13వ తారీఖునైతే ఎన్నికలు జరుగుతాయండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి అయితే అధికారం లేదండి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది ఎటువంటి కొత్త పథకాలు అమలు చేయొద్దని నిన్న సాయంత్రం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. నిన్న సాయంత్రం వీడియోలో కూడా మీకు అందరికీ కూడా తెలియజేశాను. కాబట్టి కొత్తగా పెన్షన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని చాలామంది అడిగారు. అలాగే కొత్త పెన్షన్లకు కూడా మనకు చేయూత పెన్షన్ల కింద చాలామంది కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది కొత్త పెన్షన్లకు సంబంధించి. ఇక ఈ కొత్త పెన్షన్లు అనేవి ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదండి. 3 నెలల పాటు కూడా మనకు పాత పెన్షన్లు జమ అవుతాయి. ఇప్పటికే పాత పెన్షన్లు జమ అవుతున్నాయి. ఇక మరొక 3 నెలలు అంటే జూన్ 4 వరకు కూడా మనకు కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి అవకాశం లేదు. జూన్ 4వ తారీఖు వరకు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకు ఎటువంటి కొత్త పెన్షన్లు అంటే పెంచుతామన్నారు పెన్షన్లు. ఇప్పుడున్నటువంటి 2016 రూపాయలని కాస్త 4000 రూపాయలు, ఇక 4016 రూపాయలని కాస్త 6000 రూపాయలు చేస్తామన్నారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పెన్షన్ డబ్బులు అయితే పెరగాల్సి ఉంది. పెరిగిన డబ్బులు ఈ నెల నుంచి కూడా ఇస్తారని మనమంతా కూడా అనుకున్నాం. కానీ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ అనేది పర్మిషన్ ఇవ్వలేదండి. కాబట్టి 3 నెలల పాటు కూడా మరి మనకు పాత పెన్షన్లు అమలవుతాయి. 2016 రూపాయలు, వృద్ధులు వితంతువులకు 2016 రూపాయలు, ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 4016 రూపాయలు అయితే విడుదలవుతుంది. ఆల్రెడీ మనకు ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే జమ అవుతున్నాయండి, విడుదల చేయడం జరిగింది. ఇక జమ అవుతాయి, లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయండి. ఒకసారి మీరందరూ కూడా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు పడ్డాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే ఏ బ్యాంకు ఖాతాలో కానీ ఏ పోస్ట్ ఆఫీస్ ఖాతాలో కానీ పడతాయో ఆ డబ్బులను అదే అకౌంట్లో కూడా ఉంచొద్దండి. ఆ డబ్బులను తీసేసి కావాలంటే వేరే అకౌంట్లో వేసుకోండి. అంతేకాని పెన్షన్ డబ్బులు ఏ అకౌంట్లో పడతాయో ఆ అకౌంట్లో మాత్రానికి డబ్బులను కనుక పెట్టినట్లయితే మీకు ఇబ్బందులు ఎదురవుతాయండి. మీకు పెన్షన్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాగే బ్యాంకు వాళ్ళు కూడా ఈ డబ్బులను ఇవ్వకుండా హోల్లో పెట్టేయడం జరుగుతుంది ఎక్కువ డబ్బులు అయితే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు పెన్షన్ డబ్బులు పడిండే అకౌంట్లోకి కాకుండా తిరిగి వేరే అకౌంట్లోకి మీ యొక్క పెన్షన్ డబ్బులను అయితే వేరే అకౌంట్లోకి అయితే వేసుకుని దాచుకోండి. అంతేకాని మనకు ఏదైతే పెన్షన్ డబ్బులు పడుతుందో అదే బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ పెన్షన్ డబ్బులను అయితే ఉంచొద్దండి. ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించండి. ఇక డ్వాక్రా మహిళలకు కూడా మనకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఒక మీటింగ్ అనేది పెట్టి డబ్బులు అయితే విడుదల చేస్తామన్నారండి. కానీ ఇటువంటి మీటింగ్లు ఎటువంటి కొత్త పథకాలను కూడా అమలు చేయడానికి వీల్లేదు. కాబట్టి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కూడా మనకి ఇప్పట్లో 0 వడ్డీ రుణాలను అయితే ఇవ్వరండి. ఇక 3 నెలల తర్వాతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పథకాలు అమలు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇప్పట్లో అయితే ఎటువంటి పథకాలు కూడా అమలు కావండి. ఈ విషయాన్ని మన ప్రజలందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా ఇప్పుడు గతంలో విడుదల చేసిన గ్యాస్ సిలిండర్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయి. వీటికైతే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ నెలలో వచ్చే నెలలో విడుదల చేయాలని మనకు 4-5 పథకాలు ఉన్నాయండి. ఆ పథకాలు విడుదల చేస్తాం అనుకునే లోపే మనకు ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ వచ్చేసి మనకు ఆగిపోవడం జరిగింది. కాబట్టి ఈ
4 నెలలు కూడా మనకు 3 నెలలు కూడా ఎటువంటి పథకాలు అమలు కావు. కొత్త పథకాలు ఆల్రెడీ అమలైపోయినటువంటి పాత పథకాలు అయితే అమలు కావడం జరుగుతుంది. ఇది మహిళలకు సంబంధించి. ఇక రైతులకు సంబంధించి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మనకు రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగిందండి. ఇక ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు అన్ని ఎకరాల వారికి గతంలో అయితే మనకి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు సాయం అయితే అందేదండి. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. అది కూడా మనకు డిసెంబర్ నుంచి విడుదల చేస్తే ఇప్పటి వరకు కూడా జమ అవుతూనే ఉన్నాయండి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల పాటు కూడా ఈ ఆసరా మనకు రైతు బంధు డబ్బులు అయితే విడుదలవుతూనే ఉన్నాయి. ఇక లాస్ట్కు చివరికి మనకు 5 ఎకరాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఈ నెల 30 వరకు కూడా డబ్బులు అయితే పడతాయి. తర్వాత ఈ రైతు బంధు పంపిణీ కూడా పూర్తిగా ఆపివేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించిందండి. కాబట్టి ఇంకా ఎవరికైనా రైతు బంధు డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు NPCI లింక్ అనేది చేసుకోండి. అలాగే మీకు 1 లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే అన్ని బ్యాంకు అకౌంట్లను కూడా ఒకసారి తనిఖీ చేసి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు NPCI లింక్ అంటే మీ యొక్క ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ అనేది చేసుకోండి. అప్పుడే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఖచ్చితంగా అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేయండి. ఈకేవైసీ చేసుకుంటే కూడా మనకు డబ్బులు పడడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా అయితే చేసి పెట్టుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆసరా పెన్షన్లు కానీ అలాగే మనకు మహిళలకు కానీ ఇవన్నీ కూడా కొత్త పథకాలు అయితే ఏవి అమలు కావండి. ఇక రైతులకు కూడా పాత పథకమే కాబట్టి మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు ఈ డబ్బులను అయితే విడుదల చేస్తుంది. కాబట్టి రైతు బంధు డబ్బులు ఈ డబ్బులు మాత్రం జమ అవుతాయండి. ఈ విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీని కూడా అమలు చేయాలనేసి అయితే ప్రభుత్వం అయితే అనుకుందండి. వచ్చే నెలలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావాలని ఆలోచించినప్పటికీ కూడా మనకు ఎన్నికల కమిషన్తో మాట్లాడినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అనేది పర్మిషన్ ఇవ్వలేదండి. ఇక ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ పథకాలను అయితే తాత్కాలికంగా నిలిపివేశారండి. మహిళలకు 2,500 రూపాయలు కానీ, రైతులకు రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ లోన్లు కానీ ఇలా ఈ పథకాలన్నీ కూడా ప్రస్తుతానికైతే హోల్లో ఉన్నాయండి. ఇక 3 నెలల పాటు కూడా ఈ పథకాలు ఏవి అమలు కావు. గతంలో అమలు చేసినటువంటి పాత పథకాలు మాత్రమే అమలు అవుతాయి. ఇక ఆసరా పెన్షన్లు కూడా మనకు 2016 మరియు 4,016 రూపాయలు మాత్రమే జమ అవుతాయండి. ఈ విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి గమనించి మీరు బ్యాంక్ అకౌంట్ని అయితే కరెక్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే డబ్బులు విడుదల చేస్తే బ్యాంక్ అకౌంట్లకే కాబట్టి వస్తాయి. మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా సక్రమంగా కనుక పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ పెన్షన్లు అయితే కానీ మిగిలినటువంటి పథకాల డబ్బులు కానీ నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకే జమ కావడం జరుగుతుంది. ఇది వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.